హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నియోప్లాజంలోని కొన్ని గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు రిమైనింగ్ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న గైడ్లైన్స్లో ఒక పేషెంట్ కీమోథెరపీ కోసం కానీ, ఇమ్యూనోథెరపీ కోసం కానీ, రేడియేషన్ థెరపీ కోసం కానీ కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే నియోప్లాజం అండ్ వాటి యొక్క కోర్స్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఎవరైతే ఒక పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ రేడియేషన్ థెరపీకి కానీ, కీమోథెరపీకి కానీ, ఇమ్యూనోథెరపీ కోసం కానీ అడ్మిట్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తర్వాత ఏవైతే కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతాయో సేమ్ విజిట్లో, ఆ కాంప్లికేషన్స్ని ఎలా కోడ్ చేయాలో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ ద రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అండ్ డెవలప్స్ కాంప్లికేషన్స్. అంటే ఇక్కడ పేషెంట్ రేడియేషన్ థెరపీ కోసం అండ్ అలానే కీమోథెరపీ కోసం అలానే ఇమ్యూనోథెరపీ కోసం అడ్మిట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ కూడా పేషెంట్కి డెవలప్ అవుతున్నాయి ఈ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ వల్ల. అంటే ఇక్కడ థెరపీస్ అండ్ ఇలా కాంప్లికేషన్స్ అనేవి ఒకే విజిట్లో జరిగితే మనం దేన్ని ఫస్ట్ కోడ్ చేయాలి, మనం సీక్వెన్సింగ్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. When a patient is admitted for the purpose of external beam radiotherapy and immunotherapy or chemotherapy and develops complications such as uncontrolled nausea and vomiting or dehydration, then the principal diagnosis is Z51.0 అంటే ఎన్కౌంటర్ ఫర్ యాంటీ నియోప్లాస్మిక్ రేడియేషన్ థెరపీ, ఆర్ Z51.11 అంటే ఎన్కౌంటర్ ఫర్ యాంటీ నియోప్లాస్మిక్ కీమోథెరపీ, ఆర్ Z51.12 అంటే ఎన్కౌంటర్ ఫర్ యాంటీ నియోప్లాస్మిక్ ఇమ్యూనోథెరపీ ఫాలోడ్ బై ఎనీ వన్ ఆఫ్ ద కోర్స్ ఫర్ ద కాంప్లికేషన్స్. ఈ గైడ్లైన్ ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే, వెన్ ఎ పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ కీమోథెరపీ అంటే ఎవరైతే ఒక పేషెంట్ కీమోథెరపీ కోసం కానీ, ఇమ్యూనోథెరపీ కోసం కానీ, రేడియేషన్ థెరపీ కోసం కానీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత ఆ విజిట్లోనే కాంప్లికేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే సచ్ యాజ్ నాసియా కానీ, లేదంటే ఫ్రీక్వెంట్ వామిటింగ్ కానీ, సివియర్ వామిటింగ్ కానీ డెవలప్ అయినట్లయితే ఆ కీమోథెరపీ వల్ల, అప్పుడు మనం సీక్వెన్సింగ్ అనేది ఎలా కోడ్ చేస్తాము అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ వుడ్ బి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ రేడియేషన్ థెరపీ. ఈ కోడ్స్ కోడ్ చేసిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి కోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కీమోథెరపీ కోసం అడ్మిట్ అయ్యారు అనుకోండి. ఆ పేషెంట్కి కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అతనికి సివియర్ నాసియా కానీ, వామిటింగ్ కానీ డెవలప్ అయినట్లయితే ఈ రెండు కూడా ఈ థెరపీ అండ్ కాంప్లికేషన్స్ ఒకే విజిట్లో వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్ అడ్మిట్ అవుతుంది కీమోథెరపీ కోసం కాబట్టి కీమోథెరపీని మాత్రమే మనం ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్గా రిపోర్ట్ చేస్తాము. అది కోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెకండరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ గైడ్లైన్ ఇంకా డీటెయిల్గా అర్థం కావడం కోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాము. అదేంటంటే, ఏ 44 years old female patient is admitting for the chemotherapy for her breast cancer. Now after the chemotherapy she develops complication like severe nausea and dehydration, and I ordered IV hydrations and Zofran to treat the complications. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పేషెంట్కి ఒక 44 years ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చింది అని చెప్తున్నారు. దేనికోసం హాస్పిటల్కి వస్తుంది అంటే కీమోథెరపీ కోసం హాస్పిటల్కి వచ్చింది అని చెప్పేసి డాక్యుమెంట్ చేస్తున్నారు. ఆమెకి ఇదివరకే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం కీమోథెరపీ కోసం తను ఇప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ రీజన్ ఫర్ ద విజిట్ ఎందుకు వస్తుంది అంటే తను కీమోథెరపీ కోసం అడ్మిట్ అవుతుంది. ఇక్కడ ప్రొవైడర్ ఆమెకి కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నౌ ఆఫ్టర్ ద కీమోథెరపీ షీ డెవలప్స్ కాంప్లికేషన్స్ లైక్ సివియర్ నాసియా అండ్ డిహైడ్రేషన్. అంటే ఇక్కడ కీమోథెరపీ చేసిన తర్వాత ఆమెకి వెంటనే సివియర్ నాసియా అండ్ బాగా వామిటింగ్స్ అనేవి రావడం జరిగింది. అప్పుడు ప్రొవైడర్ ఏమని చెప్తున్నారు అంటే, ఐ ఆర్డర్డ్ ఐవీ హైడ్రేషన్స్ అండ్ జోఫ్రాన్ టు ట్రీట్ ద కాంప్లికేషన్. ఇక్కడ డిహైడ్రేషన్ అనేది జరిగింది కాబట్టి తనకి ఐవీ హైడ్రేషన్స్ని ప్రొవైడర్ ఆర్డర్ చేశారు. అలానే జోఫ్రాన్ టు ట్రీట్ ద కాంప్లికేషన్స్ అంటే ఈ నాసియా అండ్ వామిటింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయడం కోసం ఒక డ్రగ్ అనేది కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. హియర్ ద పేషెంట్ డెవలప్ కాంప్లికేషన్ ఆఫ్టర్ ద కీమోథెరపీ ట్రీట్మెంట్ అండ్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ ఫర్ ద కీమోథెరపీ, హెన్స్ ద కీమోథెరపీ ఈజ్ కోడెడ్ యాజ్ ప్రైమరీ డయాగ్నోసిస్ ఫాలోడ్ బై ద కాంప్లికేషన్స్. పేషెంట్కి ఇక్కడ కాంప్లికేషన్స్ అంటే ఈ కేసులో డిహైడ్రేషన్ అండ్ నాసియా వామిటింగ్ అనేవి కాంప్లికేషన్స్. ఈ కాంప్లికేషన్స్ అనేవి పేషెంట్కి ఎప్పుడు డెవలప్ అయ్యాయి? ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కీమోథెరపీ. అంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమెకి కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. కానీ ఇక్కడ పేషెంట్ వచ్చేసి కీమోథెరపీ కోసం మాత్రమే అడ్మిట్ అవుతున్నారు కాబట్టి కాంప్లికేషన్స్ అనేవి కీమోథెరపీ తర్వాత ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి మన రీజన్ ఫర్ ద విజిట్ కీమోథెరపీ కాబట్టి కీమోథెరపీని మాత్రమే మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండరీ డయాగ్నోసిస్గా ఈ కీమోథెరపీ వల్ల ఏవైతే కాంప్లికేషన్స్ వచ్చాయో ఆ కాంప్లికేషన్ అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెకండరీ డయాగ్నోసిస్ ఆర్ అడిషనల్ డయాగ్నోసిస్ కింద కోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, Z51.11
E86.0, R11.0. సెట్ 51.11 వచ్చేసి ఎన్కౌంటర్ ఫర్ యాంటీ నియోప్లాస్మిక్ కీమోథెరపీ. సో అంటే ఇక్కడ కీమోథెరపీ ట్రీట్మెంట్ కోసం మాత్రమే వచ్చాడు కాబట్టి సో ఈ కోడ్ని అనేది ప్రైమరీ డయాగ్నోసిస్ కింద మెన్షన్ చేశాము. సో దాని తర్వాత E86.0 అంటే డిహైడ్రేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి R11.0 అంటే నాసియా. సో ఇవి కీమోథెరపీ వల్ల డెవలప్ అయిన కాంప్లికేషన్స్ కాబట్టి సో వీటిని సెకండరీ అండ్ అడిషనల్ డయాగ్నోసిస్గా మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సినారియోలోనే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక సినారియో ఏంటి అంటే, when a patient is admitted for the purpose of insertion or implantation of radioactive elements and develop complications such as uncontrolled nausea, vomiting and dehydration, the principal first listed diagnosis is the appropriate code for the malignancy followed by the codes for complications. సో ఇందాక మన యాంటీ నియోప్లాస్మిక్ కీమోథెరపీ కోసం అలానే ఇమ్యూనోథెరపీ కోసం రేడియేషన్ థెరపీ కోసం అడ్మిట్ అయ్యి కాంప్లికేషన్స్ డెవలప్ అయితే ఎలా కోడ్ చేయాలో చూసాం కదా. సో ఈ సినారియోలో ఏం చెప్తున్నారు అంటే, పేషెంట్ ఎటువంటి థెరపీ కోసం కూడా హాస్పిటల్కి రావట్లేదు, అయితే పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. అయితే పేషెంట్ హాస్పిటల్కి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం లేదంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఇంప్లాంటేషన్ చేయించుకోవడం కోసం హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో ఒక పేషెంట్కి రేడియేషన్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ముందుగా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని తనకి క్యాన్సర్ వచ్చిన ఆర్గాన్ పార్ట్లో ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని అమర్చవలసి ఉంటుంది. సో అది చేసిన తర్వాత మాత్రమే రేడియేషన్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి రేడియేషన్ థెరపీలో ఇన్సర్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. సో ఇలా ఎవరైనా ఒక పేషెంట్ ఇన్సర్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కోసం హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ చేసుకున్నట్టయితే సో దేనికైతే పేషెంట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి వచ్చాడో సో దానికి సంబంధించిన క్యాన్సర్ కోడ్ మాత్రమే మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సెకండరీ అండ్ అడిషనల్ డయాగ్నోసిస్గా దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి కోడ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సర్వైకల్ క్యాన్సర్ కోసం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవడం కోసం హాస్పిటల్కి వచ్చారు అనుకోండి. సో అవి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి నాసియా అండ్ వామిటింగ్ వచ్చినట్లయితే సో ఇక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కోసం వచ్చినా కూడా సో ఇక్కడ రేడియేషన్ థెరపీ అనేది జరగటం లేదు కాబట్టి సో ఏదైతే మనకున్న గైడ్లైన్స్ ప్రకారం మన క్యాన్సర్ కోడ్ని కోడ్ చేయవలసి ఉంటుంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ కోడ్ని కోడ్ చేసిన తర్వాత మాత్రమే ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటిని కోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇంకా డీటెయిల్గా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అదేంటంటే, ఏ 56 years female patient is having a prostate cancer. Now she is coming to the hospital for the insertion of radioactive elements on behalf of brachytherapy's treatment would started on next week. After the insertion, patient developed complications like severe nausea and vomiting. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక 56 years ఫీమేల్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చింది అని చెప్తున్నారు. సో ఆమెకి ఇదివరకే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అని చెప్తున్నారు. సో అయితే తను ఎందుకు హాస్పిటల్కి వచ్చింది అంటే, నౌ షీ ఈస్ కమింగ్ టు ద హాస్పిటల్ ఫర్ ద ఇన్సర్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో తను ఇప్పుడు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఇన్సర్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చింది అని చెప్తున్నారు. సో ఎందుకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్షన్ చేయించుకోవాలి అనుకుంటుంది అంటే, సో ఆమెకి బ్రాకీథెరపీ ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ వీక్న షెడ్యూల్ చేయడం జరిగింది. సో బ్రాకీథెరపీ వచ్చేసి నథింగ్ బట్ రేడియేషన్ థెరపీ. సో రేడియేషన్ థెరపీ జరగాలి అంటే మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయించుకోవాలి కాబట్టి సో తను రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్షన్ కోసం ఇప్పుడు హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ద అడ్మిషన్ పేషెంట్ డెవలప్స్ కాంప్లికేషన్స్ లైక్ సివియర్ నాసియా అండ్ వామిటింగ్. సో ఆమెకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఆమె సివియర్ కాంప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంది. అవి ఏంటంటే నాసియా అండ్ వామిటింగ్. According to our guidelines, if a patient develops complications after the insertion of radioactive elements, we should code the malignancy as primary diagnosis. సో మనకున్న కోడింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఒక పేషెంట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంటే కనుక సో దానికి సంబంధించిన మ్యాలిగ్నెన్సీ కోడ్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రమే మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి సెకండరీ అండ్ అడిషనల్ డయాగ్నోసిస్గా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. Patient develops complications after the insertion of radioactive elements, hence all the complications should be reported after the neoplasm. సో ఇక్కడ పేషెంట్కి కాంప్లికేషన్స్ అనేవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వచ్చాయి కాబట్టి సో పేషెంట్కి ఏవైతే కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయో సో ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా నియోప్లాజం కోడ్ తర్వాత రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే C61, R11.2. సో ఇక్కడ C61 వచ్చేసి మ్యాలిగ్నెంట్ నియోప్లాజమ్ ఆఫ్ ప్రోస్టేట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి R11.2 అంటే నాసియా విత్ వామిటింగ్ అన్స్పెసిఫైడ్. సో ఇక్కడ C61 వచ్చేసి పేషెంట్కి ఉన్న క్యాన్సర్. సో ఇక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల పేషెంట్కి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి సివియర్ నాసియా అండ్ వామిటింగ్. సో దాన్నే మనం R11.2 అనే కోడ్తో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నాసియా విత్ అన్స్పెసిఫైడ్ కోడ్.
సో దీంతో పాటుగా ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా సో ఆ కాంప్లికేషన్ అన్నిటినీ కూడా ఆర్డర్ వైజ్గా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది నియోప్లాజం కోర్స్ తర్వాత. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మేము నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.